ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టడం ఎలాగో మీకు ప్రాక్టికల్గా చూపించిన తర్వాత మీలో చాలామంది అనుకుంటారు, అరే కొబ్బరికాయ ఇలా కొట్టాలా, అరే నాకు ఎంతవరకు తెలియలేదే అని. ఈ కొబ్బరికాయ కొట్టడానికి ఒక ప్రొసీజర్ ఉందని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, అది చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే విధంగా కొబ్బరికాయ కొడితే మీకు సమంగా పగలటమే కాకుండా ఒక దెబ్బకే పగులుతుంది. అది ఎలాగో మీరు ప్రాక్టికల్గా చూద్దరు, కానీ ఇప్పుడు అది ఎట్లాగో చెప్తాను వినండి. ఇది 3 ఈనెలు ఉన్నాయి. అది చూడండి, 3 ఈనెలు ఉన్నాయి కొబ్బరికాయకి. చూడండి, అది ఆ 3 పార్ట్ల కింద డివైడ్ చేసింది ఆ కాయని. అందులో పెద్ద పార్ట్ ఎటువైపు ఉంది అది చూసుకోవాలి మనం. ఇప్పుడు 2 ఈనెల మధ్య డిస్టెన్స్ ఏది ఎక్కువ ఉంటే అది పెద్ద పార్ట్ అనమాట. ఇప్పుడు ఇది ఈ పక్క ఎక్కువ కనపడుతుంది, ఇప్పుడు మీకు చూపించే వైపు. అది ఆ వైపు కిందకు ఉండేలాగా కొట్టి తగిలేలాగా, ఆ వైపు తగిలేలాగా కొట్టామనుకోండి, అది ఖచ్చితంగా సమంగా పగలటమే కాకుండా ఒక దెబ్బకే పగులుతుంది. మరీ ఓపిక లేని వాళ్ళకి అయితే చెప్పలేం, కానీ గట్టిగా కొడితే ఒక దెబ్బకే పగులుతుంది అనమాట. అది చూడండి, 3 పార్ట్లు చూడండి. ఆ 3 పార్ట్లలో ఏ పార్ట్ ఎక్కువ ఉంది? ఈ పార్ట్ ఎక్కువ ఉంది. ఆ పార్ట్ వైపు ఇప్పుడు కొడదాం. కొట్టి మీకు ప్రాక్టికల్గా అది ఎట్లా పగులుతుందో చూపిస్తాను, మీరే చూడండి. చూసారా ఎంత చక్కగా పగిలిందో? సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం ఇలా సమంగా పగలటం. వాళ్ళు వాడేది ఇదే ట్రిక్. వాళ్ళు ఏదన్నా మ్యాజిక్ చేస్తారేమో, లేకపోతే ఆల్రెడీ కొట్టేసిన కాయలను చూపిస్తారేమో అనుకుంటాం. కాదు. ఇంతకు ముందు పెట్టిన వీడియో పూర్తిగా అర్థం కాలేదన్నారు కొంతమంది, అందుకని మళ్ళీ వివరంగా ప్రాక్టికల్గా చూపిందామని ఈ వీడియో చేయటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయటం, అలాగే ఫాలో చేయటం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.